హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకా శనగపిండితో అట్లు, దీన్నే చిల్లా అని కూడా అంటారు, ఇదైతే చేస్తున్నా అనమాట. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి లైట్ గా ఆయిల్ వేసేసి చేస్తున్నా. నిన్న మేము కోల్కతా వెళ్ళొచ్చాం కదా, ఇంకా నైట్ అయితే వేగంగానే పడుకుపోయాము. కానీ ఎందుకో పొద్దున్నకి అలారం పెట్టాను కానీ అలారం అయితే నాకు వినిపించలేదు. లెగ్స్ చూసేసరికేమో టైం 7 అయిపోయింది. 7:15, 7:20 ఆ టైంకి అయితే వ్యాన్ అతను వచ్చేస్తారు. ఇంకా వేగంగా మా పిల్లలకి లేపేసి రెడీ చేసేసి ఇంకా హడావిడిగా రెడీ చేసి పంపించాను అనమాట. ఇంకా బాక్స్ లోకి వచ్చేసి బిస్కెట్స్ పెట్టేశాను. మరి అంత టైం కూడా లేదు ఏం చేయడానికి కూడాను. ఇంకా అలాగ అయిందనమాట పొద్దున్నకి హడావిడి. నిన్న లంచ్ లోకి హెవీగా తినేసాను అని చెప్పి ఇంకా నైట్ డిన్నర్ కి అయితే నేను ఏమీ తినలేదు. ఇంకా పొద్దున్నకి ఆకలి కూడా వేస్తుంది, అందుకోసమనే ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా చేయడానికి కూడా ఇంట్లో ఎక్కువ సామాన్లు అయితే లేవన్నమాట, తెచ్చుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాము. టిఫిన్ చేసేసిన తర్వాత నేను మా బాబా మార్కెట్ కి వెళ్ళొస్తాము. కూరగాయలు తర్వాత చాలా తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనమాట. ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇందులో కూడా మంచి ప్రోటీన్ అన్నమాట, కాబట్టి తినొచ్చు. కాకపోతే ఇలా మనము దోశల్లో వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ చూసి వేసుకుంటే బెస్ట్. మరి ఎక్కువ ఆయిల్ వేసేయకుండా లిమిట్ లో వేసుకోవడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ దీంతో సింపుల్ గా పెరుగుతో తినేస్తాము. పెరుగుతో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడు నాకు ఇదే గుర్తొస్తుంది బ్రేక్ఫాస్ట్ లోకి. ఇంతకు ముందు అయితే ఇంట్లో దోశల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి ఏమీ లేవు అంటే నాకు వెంటనే పోహ గాని లేకపోతే ఏదో రాగి జావా అలాంటివి గుర్తొచ్చేవి. కానీ నాకు ఈ మధ్య ఇదే ఎక్కువగా గుర్తొస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసాను. ఇంకా చిల్ల, పెరుగు, అలాగే నిన్న కోల్కతాలో జాంకాయలు కొనేసి తీసుకొచ్చాం కదా, ఆ జాంకాయలే కట్ చేశాను అనమాట. ఇంక ఇది బ్రేక్ఫాస్ట్. బాగుందా? ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మార్కెట్ కి వెళ్తాము. లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా, ఇంకా ఈ మంత్ మొత్తము కూడాను వెజిటేబుల్స్ కి ఎంత, ఫ్రూట్స్ కి ఎంత, నాన్ వెజ్ కి ఎంత, అసలు ఎంత ఖర్చు చేస్తున్నాము ఏంటి ఎవ్రీథింగ్ రాస్తానమాట. రాసి మంత్ ఎండింగ్ కల్లా ఎంత అవుద్దో కౌంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. రాయు షాపింగ్ కూడా బయటకు మేము ఎక్కడికైనా వెళ్ళినా, బయట రెస్టారెంట్ లో తిన్నా, ప్రతిదీ A to Z మొత్తం. మొన్న ట్రిప్ కి వెళ్ళినప్పుడు చూసారా, మొత్తం రాసాము, ఎంత అయిందో చెప్పాము. అలాగా మొత్తం రాస్తాము. ఈ మంత్ మొత్తము రాసేసి మంత్ ఎండింగ్ కల్లా ఎంత అయింది అనేది చెప్తాము. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావే? ఏమో గానీ అప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే రాసేది మాధవి డైరీలో ఎంత ఏంటి అనేది. ఒక నెల రోజులు 2 నెలలు రాశాను. అంటే మరి 1-2 నెలలు రాస్తే వచ్చేస్తది కదా, ఇంకెందుకు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం ఎప్పుడు రాయలేదు. ఇప్పుడైతే మా ఖర్చులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ అంటే అదే వెజిటేబుల్స్, అన్ని ఫ్రూట్స్ రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు బానే ఉన్నాయి. చూద్దాము ఎంత అవుద్దో. నేనైతే 20 నుంచి 25,000 అని నేను అనుకున్నా. దేనికి? అన్నిటికీ కలిపి నెలకి. అన్నిటికి కలిపా? వెజిటేబుల్స్, నాన్ వెజ్, తర్వాత ఫ్రూట్స్, గ్రాసరీస్ అన్ని A to Z. మంత్ ఎండింగ్ కల్లా 20 నుంచి 25,000 అవుతుందేమో అనుకుంటున్నాను. నువ్వు ఏదో ఒక నెంబర్ అనుకోకూడదా? నేను 20,000 అనుకుంటున్నా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ ఇవి అంటే మెయిన్, ఇంటికి కావాల్సిన మెయిన్ 20,000 అనుకుంటున్నా. అవి కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు అవి వేరేలే. అవి ఎలాగో ఎంత అయితే చెప్పలేము. అవి ఒక నెల ఉండొచ్చు, ఒక నెల లేకపోవచ్చు. అందుకోసమని అన్ని రాద్దాము. మెయిన్ మనకి మంత్లీ ఎంత అవుతుంది, నాన్ వెజ్ కి, వెజ్ కి, ఇట్లన్నిటికి కౌంట్ చేద్దాము. ఎక్స్ట్రా షాపింగ్లు గానీ, బయట ఎక్కడికైనా వెళ్ళినా ఇవన్నీ వేరేగా రాద్దాం. అవి ఎవ్రీ మంత్ ఉండవుగా, అవి కూడా ఎంత అయ్యాయి ఈ మంత్ ఒక ఐడియా వస్తుంది. పద ఇంకా మార్కెట్ కి వెళ్దాం. ఈ గ్రాసరీస్ కూడా ఇప్పుడే తెచ్చుకుంటామా? మార్కెట్ కి వెళ్ళి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ అన్ని ఓకే. వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను. మధ్యాహ్నం నీకు ఎలాగో ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలి కదా, అప్పుడు గ్రాసరీస్ తెచ్చుకుందామా? నీ ఫిజియోథెరపీ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు గ్రాసరీస్ తెచ్చుకుందాం. ఖాళీగా ఉంటది అలాగ. ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి తెచ్చుకుందాం, గుడ్లు అన్ని. ఇంకా మా ఇండక్షన్ ఒకటి పని చేయట్లేదు. ఇండక్షన్ కూడా ఒకసారి మార్కెట్ కి తీసుకుని వెళ్ళి చూపిస్తాము ఎంత అవుతుందో ఏంటో. తక్కువలో అయితే రిపేర్ చేపిస్తాము, లేదు అంటే ఇంకా కొత్తదే కొనేసుకుంటాము. ఇంకా మా వెనకాల ఇదిగోండి, ఎక్కడైతే కొంచెం డోర్ కర్టెన్ అయితే ఉండేదనమాట, మధ్యలో పార్టిషన్
ఇలాగా. ఆ డోర్ కర్టెన్ రాడ్ అయితే ఇరిగిపోయింది మధ్యలోకి. ఇప్పుడైతే ఈ రాడ్ కూడా తీసుకొని రావాలి. ఇది ఒకటి ఎక్స్ట్రా ఖర్చు ఈ నెలకి. ఆ ఇండక్షన్ కూడా ఎక్స్ట్రా ఖర్చే. అలాగే మేము డార్జిలింగ్ ట్రిప్ కి వెళ్ళాం కదా, ట్రిప్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేయాల్సిన వాషింగ్ మిషన్ లో వేసాను. వైట్ కలర్ అన్ని కూడాను చేత్తో ఉతకాల్సిన చేత్తో ఉతికాను. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి ఇన్ని బట్టలు అనమాట ఐరన్ కి ఇవ్వాల్సింది ఇవి. ఇంకా ఐరన్ కి కూడా ఇచ్చేసి అటు నుంచి అటు మార్కెట్ కి వెళ్ళి వస్తాము. 2-3 రోజులు అవుతుంది, ఎంత బేభత్సంగా ఉంది. ఇంకా బైక్ మీద వెళ్తున్నాం అనమాట. లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా పార్సల్ వచ్చింది అనేసుకొని, ఈ డ్రెస్ అనమాట ఆన్లైన్ లోనే తీసుకున్నాను. 3 పీస్ కొత్త సెట్, 0 నెక్ తో వచ్చింది. పేక్ ఊరేసుకున్నట్టుంది. నేను ఎప్పుడు ఇంత అంటే కాలర్ నెక్ వేసుకున్నాను కానీ 0 నెక్ అయితే వేసుకోలేదు. ఇక్కడైతే కొంచెం ఇలా వర్క్ వచ్చింది, హ్యాండ్స్ కి ఇలా చిన్న లేస్ వర్క్ వచ్చింది. మిగతాదంతా కూడాను ప్లెయిన్ అనమాట. కింద ప్యాంట్ కూడా ప్లెయిన్, మొత్తం ఆనర్కలి టాప్ మొత్తము ప్లెయిన్, కొంచెం ఇక్కడే వర్క్ వచ్చింది. దుపట్టా అయితే ఇలా వచ్చింది, కట్ వర్క్ లా వచ్చి మధ్య మధ్యలో బుటీస్ వచ్చి కిందేమో టాజల్స్ వచ్చాయి అనమాట. ఇదనమాట డ్రెస్, జార్జెట్ మెటీరియల్. వేడిగా బయట ఎండగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళి వచ్చామా, అసలు చిరాగ్గా అనిపించేస్తుంది ఈ డ్రెస్. బట్ నార్మల్ గా ఇంట్లో వేసుకోవడానికి అయితే మాత్రం బాగుంటది. మరి అంత రఫ్ గా లేదు, కొంచెం సాఫ్ట్ గానే ఉంది. నాకైతే నచ్చింది. మంచి డార్క్ రెడ్ కలర్. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. బయట ఎండలో తిరుగుతాము అంటే మాత్రం ఇలాంటి డ్రెస్ తో అసలు వెళ్ళకండి, చిరాగ్గా అనిపిస్తుంది. మార్కెట్ కి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంకోండి 2 బ్యాగులు అయితే కొనుక్కొని వచ్చాము. బట్టలు అయితే ఐరన్ కి ఇచ్చేసాము. ఇంకా అతను ఎంత చెప్తాడో ఏంటో చూడాలి. ఇంకా 2 రోజులు ఆగైతే రమ్మన్నారు అనమాట. నెక్స్ట్ రాడ్ అయితే కొనుక్కొని వస్తామని చెప్పాం గానీ ఇక్కడ ఒకసారి లెంత్ కొలుసుకొని వెళ్ళడం మర్చిపోయాము. లెంత్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి ఇంకా తేవాలి. అదైతే ఈవినింగ్ వెళ్తాము, ఇప్పుడైతే ఇంకా తీసుకొని రావట్లేదు. నెక్స్ట్ ఎగ్స్ తీసుకున్నాము. ఇండక్షన్ కూడా ఇచ్చేసాం మార్కెట్ లో. ఇండక్షన్ కూడాను అసలు ఫస్ట్ అయితే మీరు రిపేర్ చేసేయొద్దు, ఒకసారి చెక్ చేసి ఎంత అవుద్దో ఒకసారి రేట్ చెప్పండి, మాకు ఓకే అంటే రిపేర్ చేపిస్తాము, లేదంటే లేదు అనేసి అయితే క్లియర్ గా చెప్పాము. ఇంకా ఈవినింగ్ కల్లా ఎంత అవుతుంది ఏంటి చెప్తా అన్నారు. ఇండక్షన్ కూడా ఇచ్చేసి వచ్చాము. నెక్స్ట్ ఎగ్స్ 30 గుడ్లు అయితే తీసుకుని వచ్చాము. 30 గుడ్లు వచ్చేసి 240 రూపాయలు అనమాట. ఒక గుడ్డు 8 రూపాయలు. నెక్స్ట్ పాలు పెరుగు ఈ 2 తీసుకుని వచ్చాము. పాలు పెరుగు కలిపేసి 62 రూపాయలు అయ్యింది. నెక్స్ట్ ఫ్రూట్స్ యాపిల్, దానిమ్మ, తర్వాత అరటిపళ్ళు తీసుకుని వచ్చాము. ఈ ఫ్రూట్స్ వచ్చేసి 550 రూపాయలు అనమాట. ఫ్రూట్స్ 3 రకాలు కలిపి 550 అయ్యాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడాను ఇంకా వెజిటేబుల్స్ అనమాట. టమాటాలు, మష్రూమ్, బీన్స్, కొత్తిమీర, బెండకాయలు, తర్వాత కీర దోసకాయలు, క్యారెట్, ఇవన్నీ కూరగాయలు అనమాట. చామదుంపలు, ఇంకా అన్ని కూరగాయలు తీసుకున్నాము. ఈ కూరగాయలన్నీ కలిపేసి 410 రూపాయలు అయ్యాయి. అలాగే చేపలు కూడా తీసుకున్నాము. చేపలు వచ్చేసి 300 అనమాట. మొత్తము ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, పాలు, పెరుగు, తర్వాత ఇంకేంటి చేపలు, ఇవన్నీ కలిపేసి మొత్తం అయితే 1562 రూపాయలు అయితే అయ్యిందనమాట. ఇదిగోండి 1562 రూపాయలు ఈ రోజు ఖర్చు అయింది. ఇంకా చూద్దాము. ఇంకా నేనైతే ఇప్పుడు జస్ట్ గుర్తుండడం కోసం అనేసి ఇలాగా రఫ్ గా రాసేసాను. అన్ని ఫోన్ పే లో చేశాం కాబట్టి ఫోన్ పే ఒకసారి చూసేసి మొత్తం ఇలా రాసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక డైరీలో అయితే రాస్తానులేండి. డైరీలో ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక పేజ్ లో, వెజిటేబుల్స్ అన్ని ఒక పేజ్ లో, నాన్ వెజ్ అన్ని ఒక పేజ్ లో, అలాగా సపరేట్ గా రాస్తాను. ప్రస్తుతానికి నాకు గుర్తుండడం కోసం అనేసి ఇలా రఫ్ గా రాశాను. ఇంకా మంత్ ఎండింగ్ కల్లా చూద్దాము ఎంత ఖర్చు అవుద్దో ఏంటో. ఇప్పుడు ఇవైతే ఎక్కడొక్కడ సర్దేస్తాను. సర్దేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. అన్ని ఎక్కడొక్కడ సర్దేశాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టాను అనమాట. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంక ఇండక్షన్ లేదు కదా, అన్ని గ్యాస్ మీదే వండుకోవాలి. ఇంకా నాకు పెళ్ళైనప్పటి నుంచి మాక్సిమం మేమైతే గ్యాస్ తో పాటు ఇండక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా మధ్య మధ్యలో పోయింది అనుకోండి ఇండక్షన్, ఇట్లా మొత్తం గ్యాస్ మీద చేస్తే నాకు వంట త్వరగా అయినట్టు అనిపించదు అనమాట. ఎందుకో మరి అర్థం కాదు. ఇండక్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఎక్కువ రేటే చెప్తే కొత్తదే కొనేసుకుంటాము. ఆల్రెడీ ఇప్పటికే 3-4 సార్లు రిపేర్ చేయించాము. ఆ ఇండక్షన్ కొనుక్కోవడాను మేము చాలా ఇయర్స్ అవుతుంది, ఒక 4-5 ఇయర్స్ అలాగ అవుతుంది అనుకుంటా ఇండక్షన్. ఇంకా ఎన్ని రోజులు వాడతావు, నన్ను కొత్తది కొనుక్కో అని వార్నింగ్ ఇస్తుంది నాకు. చూద్దాం ఏం చెప్తారో ఏంటో. ఇంకా ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. అన్నం అవుతా ఉంది. ఇంకా చేపలు తీసుకుని వచ్చానని చెప్పాను కదా, ఇంకా చేపలు అయితే క్లీనింగ్ చేస్తాను. సాంబార్ వండేసి చేపలు ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను. చేపలు ఫ్రై చేస్తే ఇంకా మనిషికి 2 ముక్కలండి, ఎక్కువేం కాకుండా మనిషికి 2 ముక్కల్లాగా ఫ్రై చేసేస్తాను. ఓన్లీ లంచ్ వరకే. ఇంకా తలా తోక ఇంకా మిగిలిన ఎక్స్ట్రా ముక్కలు ఇంకొకసారి ఎప్పుడైనా గానీ
బెండకాయ గానీ లేదంటే వంకాయ గానీ వేసేసి అయితే పులుసు పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ చేపలు కొంటే చాలు ఇంకా జన ఒకటి వస్తుంది అనమాట, చేపల జన. ఇదిగోండి చేపల జన అయితే వస్తుంది. ఈ చేపల జనతో నేనైతే ఇంకా ఏమంటారు ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. రేపు ఎప్పుడైనా దీంతో ఆమ్లెట్ వేస్తాను. మేము చేపలు తినుకోవడానికి చాలా డేస్ అయింది. నేను కోల్కతాలో స్టార్టర్స్ లాగా చేపలు అయితే తిన్నా, చేప ముక్కలు అయితే తిన్నాం. బట్ నేనైతే ఎక్కువ తినలేదు, ఒకటి రెండే తిన్నాను అనమాట. ఇంట్లో అప్పుడు ఎప్పుడో ట్రిప్ కి వెళ్ళక ముందు చేపలు వండుకున్నాము. మళ్ళీ ఇప్పుడు అసలు చేపలు తీసుకుందామని అనుకోలేదు. జస్ట్ ఏదో అలా మార్కెట్ కి వెళ్ళాము. ఇంకా మా బావ కదా చేపలు తీసుకుందామా అనగానే ఇంక నేను కూడా నువ్వు చెప్పకుండా సరే అనేసాను. ఇంకా మా బావ ఏమో డ్రాప్ చేసేసి హెయిర్ కట్ కి వెళ్ళారనమాట. నేనేమో వంట పని స్టార్ట్ చేశాను. ఎవరి పనులు అలా చేస్తున్నాము. చేపల క్లీనింగ్ అయితే అయిపోయింది. కొన్ని ముక్కలు అయితే ఇలాగా ఉప్పు పసుపు వేసేసి ఇంకా బాక్స్ లో పెట్టేస్తున్నా. ఇవైతే ఫ్రీజర్ లో పెట్టేస్తా. ఇప్పుడు వండడానికి అయితే కొన్ని ముక్కలు ఇలాగా బయట పెట్టాను. ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది, అన్నం కూడా వార్చేసా. ఈ చేపల క్లీనింగ్ ఇదంతా అయ్యేసరికి అదిగోండి మా బావ కూడా హెయిర్ కట్ కి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు. ఏదో ఎలా కట్ చేయించుకున్నావా బావా? రా ఏటైపోద్ది సిటీల్లో అవన్నీ అంటే అవ్వదు. ఇంకా తగ్గించాలా? నేను చెప్పినట్టు నువ్వేనో కానీ నచ్చినట్టు చేయించుకున్నావుగా. మా బావకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఎందుకు అంత పొడుగ్గా కొంచెం బాగా తగ్గించేయొచ్చు కదా లెంత్ అని. చెప్పిన మాట వినరు. మా బావకు నచ్చినట్టు కట్ చేయించుకుంటారు హెయిర్. 4 రెళ్ళు 8 ముక్కలు. ఈ 8 ముక్కలు అయితే ఇంక నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసుకుంటాను. కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను తీసుకున్న చేప ముక్కలకు సరిపడేటట్టు నేను వేసుకుంటున్నాను. సాల్ట్, పసుపు, కారం, కొంచెం అంతా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం అంతా గరం మసాలా, ఇందులోనే కొంచెం అంతా ఆయిల్, ఒక హాఫ్ లెమన్ ని పిండేద్దాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేద్దాము. కలిపేసి చేప ముక్కల్ని ఇందులో వేసుకుని ఇంకోసారి బాగా కలుపుకుందాము. మసాలా ముద్ద బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం తీసి ఇలా చేప ముక్కకి పట్టించేద్దాము. టైం ఉంటే ఒక పావు గంట అయినా సైడ్ కి పెట్టుకోండి. టైం లేదు అంటే ఇలా మొత్తం చేప ముక్కలకి పట్టించిన తర్వాత వెంటనే ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా మిగిలిన చేప ముక్కలన్నిటికీ కూడాను మంచిగా ఈ మసాలా పట్టించేస్తా. చేప ముక్కలన్నిటికీ కూడాను మసాలా బాగా పట్టించేసాను. ఈ చేప ముక్కలు అయితే నేను ఒక పావు గంట సైడ్ కి పెడతాను. ఆ తర్వాత మంచిగా ఫ్రై చేస్తా. ముక్కలన్నీ వేసేసి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ చేప ముక్కలు ఫ్రై చేసేస్తాను. ఫిష్ ఫ్రై నేనైతే ప్యానం పెట్టుకున్నాను, అదే దోశ తవా, దాని మీద చేసేస్తా. చాలా ఫ్రై అనమాట, మరి డీప్ ఫ్రై ఏం కాదు కాబట్టి ఇలా తవా సరిపోతుంది. ప్యానం మీద కొంచెం అంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటా. దీని మీద ఫిష్ పెట్టేస్తాను. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవడమే. మీడియం టు లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుందాము. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకుందాము. వంటగదిలో వేడి మామూలుగా లేదు, ఆ ఫ్రై అవడానికి కాస్త టైం పట్టింది కాబట్టి ఇలా వచ్చి కూర్చున్నా. నువ్వు వెళ్తున్నావు తెలుసా, కాలేజ్ పిల్లర్ లాగా ఉన్నావు ఆ హెయిర్ కటింగ్ అదంతా చెప్తే. నిజంగా ఇంకొంచెం లెంత్ తగ్గిస్తే బాగుండు. ఇప్పటికి ఇంకా చాలా లెంత్ ఉంది. చుట్టూరా గొరికించాను, ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంచేసారు. ఇక్కడ ఇంత లెంత్ ఎందుకు, ఆ లెంత్ కాస్త తగ్గిస్తేనే ఇలాగా డిప్ కటింగ్ లాగా ఉంటది. మా బావేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు ఫ్రెష్ అయిపోయి, నేనేమో ఫ్రెష్ అయిపోయి వంట చేస్తున్నాను. వర్షాలు పడితేనేమో బట్టలు అరవు, తర్వాత ముసురులాగా ఉంటే చిరాకు ఉంటుంది. అలాగని కొన్ని ఎండెక్కితేనేమో ఈ వేడి ఈ ఒక్కకి కష్టంగా అనిపిస్తుంది. నేను కాదు ఎవరైనా గానీ ఎక్కువ వేడి భరించేస్తావేటి. చేప ముక్కలు కాసేపు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త, చేపలే ఒక్కొక్కసారి ముక్కలుగా ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇంకో సైడ్ రివర్స్ చేసాం కదా, అటు సైడ్ కూడాను మంచిగా ఫ్రై అవ్వాలి. అన్ని చేపలు కూడాను ఇదిగోండి ఈ కలర్ లో రావాలి. ఇదిగోండి 2 సైడ్స్ కూడాను మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వచ్చేసారా ఇంకొకటి, ఆడికి అక్కడ టాయిలెట్ వస్తే టాయిలెట్ వెళ్తున్నాడు. అదేంటిది ఒకటి వచ్చి ఇంకొకటి రాలేదని నేను షాక్ అయ్యా. బాక్స్ తిన్నావా? మొత్తం కంప్లీట్ చేసారా? ఎందుకు షాకింగ్? నువ్వు కనిపించలేదు నాకు అమ్మకి. ఎప్పుడు ఇద్దరు కనిపిస్తారు కదా, నువ్వు రాలేదేమో, వేంత నీకు తీసుకురాలేదేమో అనుకున్నా, అందుకే షాక్ అయ్యా. బ్యాగ్ తీసేసి శృతి నీకు తేలిగ్గా ఉంటది. చాలా డేస్ తర్వాత మా పిల్లలకి స్నాక్స్ లోకి బిస్కెట్స్ పెట్టాను. ఏంటి ఏమైంది? నాన్నకి ఏమైంది?
హెయిర్ కట్టా అది చూసి నువ్వు షాక్ అవుతానువా. సరే సరే శృతీస్ రండి లోపలికి. ఒక్క పెడుతుంది చూడగానే పోల్చేసారు పిల్లలు నీ వైపు చూడంగానే. ఇంకా మా బావకి అయితే ఫస్ట్ వడ్డించేసాను, తింటున్నారు. నాకు కూడా పొద్దున్న 2 చిలాలు తిన్నామంటే ఫిష్ ఫ్రై, పప్పుచారు కాదు సాంబార్. పప్పుచారుతో అయినా సాంబార్తో అయినా ఫిష్ ఫ్రై గానీ చికెన్ ఫ్రై గానీ సూపర్ ఉంటది. ఇంక ఇప్పుడు అందరం లంచ్ చేసేస్తాము. చేపలు కాబట్టి ఈ రోజు మా పిల్లలకి నేనే తినిపిస్తా. నేను తినిపిస్తానంటే మా పెద్దోడు మురిసిపోతున్నాడు. వాడి చేత్తో వాడికి తినడం అస్సలు ఇష్టం ఉండదు. హ్యాపీ. మా పెద్దోడికి ఇష్టము ఫిష్ ఫ్రై, మా చిన్నోడికేమో చేపల పులుసు అంటే బాగా ఇష్టం. నీకు ఇష్టం కదా ఫిష్ ఫ్రై? ఆ ఫేస్ చూస్తే తెలిసిపోతుందిరా బాబు, వెలిగిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మా పిల్లలకైతే నేను తినిపించేస్తాను. ఈ రోజు నా మీల్ ప్లేట్ అయితే ఇదనమాట. 2 చేప ముక్కలు, క్యారెట్ సలాడ్, కొంచెం అంత సాంబారు, వైట్ రైస్. ఫస్ట్ నేను తినేసి మీకు పెట్టనా లేకపోతే ఫస్ట్ మీకు పెట్టేనా? నేను ఫస్ట్ తినేయాలా? సరే ఆగండి, నేను ఫాస్ట్ గా తినేస్తానులే. నేను తినేసాక మీకు పెడతాను, ఓకేనా? ఈ లోపల మీరు క్యారెట్ సలాడ్ తినండి, ఓకేనా? మీరు తినే లోపల నేను లంచ్ చేసేస్తా. అందరము లంచ్ చేసేసాము. ఇంకా ఇప్పుడైతే ఫిజియోథెరపీకి నేను వెళ్ళాలి. 2 రోజుల గ్యాప్ కూడా వచ్చేసింది. ఫిజియోథెరపీ అయితే చేయించలేదు. టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నానులేండి రెగ్యులర్ గా. ఈ రోజు వెళ్దాము అనుకుంటే ఇప్పుడు ఈ టైమింగ్స్ లో అయితే ఈ రోజు ఉండరంట. ఈవినింగ్ 5 తర్వాత నుంచి ఉంటారంట. ఇంకా సరేలే అప్పుడే వెళ్దాం అనేసుకుని అయితే ఇంకా ఊరుకున్నాము. ఇంకా అప్పుడే వెళ్ళి ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కోఆపరేటివ్ లో గ్రాసరీస్ కావాల్సినవన్నీ కొనుక్కుని వచ్చేద్దాం. ఇంకా మా బొడ్డోళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు కదా, వీళ్ళు కూడా లంచ్ చేస్తారు. ఇప్పుడేమో ఏం చెప్తున్నారా? పढ़ रहा है హిందీ. అబ్బో చదువు చదువు కూర్చో. పढ़ रहा है అంటుండే. మీరిద్దరు చదివేశారు అని చెప్తే అమ్మ అడిగిద్ది. ఏమన్నా రాంగ్ చెప్తే దెబ్బడే చదవండి. నీకన్నీ ఈజీ. ఇంక ఈ రోజు దోశ పిండి కోసం అనేసుకొని మినపగుళ్ళు బియ్యము నానేసి అయితే గ్రైండర్ లో వేసాను. పిండి కూడా నలిగిపోయింది. ఇంకా డబ్బాకి ఎత్తేయడమే. మార్నింగ్ పాలు తీసుకుని వచ్చాం కదా, ఇప్పుడు మా బావేమో కాఫీ పెట్టమంటున్నారు అనమాట. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా బావకేమో కాఫీ పెడతా. మా పిల్లలేమో చదివాను అన్నారు కదా, ఇంకా అవేమో మా బావ అడుగుతున్నారు అక్కడ హాల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి. బావా నీ కాఫీ రెడీ. యూజ్ అవుతుంది కదా నీకు ఈ ల్యాప్టాప్ ది? అంటే మరి ప్రతిసారి కాకుండా అప్పుడప్పుడు ఎక్కువసేపు ఇలా కూర్చొని చేయాలంటే అప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేను మా యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చాను. 6th కాదు 9th. ఈవినింగ్ స్నాక్స్ బనానా ఇవ్వనా తింటారా? గ్రేప్సా? యాపిల్ ఉంది, పొమోగ్రానేట్ ఉంది, నెక్స్ట్ జాంకాయ గువా. తింటావా? మళ్ళీ గట్టిగా ఉంది అంటే ఒప్పుకోను. మరి మ్యాంగో సీజన్ అయిపోయింది. పైనాపిల్, జాక్ ఫ్రూట్ దొరుకుతాయి. ఇటు చూడు, నీకేం కావాలి? బనానా ఇవ్వనా? బనానా అయితే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, నువ్వు సైకిల్ తొక్కుతావు. ఏంటి వద్దా? సరే నీకు గోవా. నీకు ఓకే, నీకు బనానా. బాగుందా? దగ్గుతున్నావు, జాంకాయ అడిగావు. బనానా తిన్నా దగ్గానేమో. సరే హెల్దీ తిను. మా పెద్దోడేమో అరటిపండు. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. గోవాకి రాదు. వస్తుందిలే. సరే ఏదో ఒకటి తినండి. ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇచ్చానుగా, తినండి. ఇంకా నేను కూడా ఒక జాంకాయ కడిగేసి తీసుకొచ్చాను. ఈ జాంకాయలు ఏంటంటే కొన్న రోజు ఆ నెక్స్ట్ 1-2 రోజుల్లో తినేస్తేనే, లేదంటే వాడిపోయి కొంచెం మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా అయిపోతే నాకు అసలు నచ్చదు. కొంచెం ఇలా గట్టిగా ఉంటే నాకు నచ్చుద్ది. మరి అంత చెప్పక కూడా లేదు, తియ్యగా కూడా లేదు. ఓకే, కాఫీ తాగితే మంచి రిలీఫ్ ఉంటది. మెయిన్ నిద్ర రాకుండా ఉంటుంది అది. ఫస్ట్ గా ఈ స్నాక్స్ ఇవన్నీ అయిపోతే ఇంకా వెళ్దాం ఫిజియోథెరపీకి. మా పిల్లలిద్దరికి స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా సైకిల్ ఇచ్చాను. వాళ్ళైతే సైకిల్ తొక్కుతున్నారు. ఇంకా ఫిజియోథెరపీకి అయితే టైం అయిపోయింది. మా బావేమో ఇప్పుడు నాకు డ్రాప్ చేస్తున్నారు. జస్ట్ డ్రాప్ చేసి వచ్చేస్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు బ్యాగులు తీసుకొని రా, ఓకేనా? మర్చిపోద్దు. గ్రాసరీ సామాన్లు కొనుక్కొని వచ్చేస్తాము. ఫిజియోథెరపీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా కోఆపరేటివ్కి వచ్చానమాట. ఇక్కడ కావాల్సిన గ్రాసరీస్ అన్ని కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాము. గ్రాసరీస్ తీసుకొని ఇంటికి వచ్చేసరికల్లా మా వాళ్ళు సైకిల్ తొక్కొని వచ్చారు. ఏంట్రా ఈ చెమటలు? చూడిపోవా చెమటలు. చేస్తారు లేదుగా, పెద్దడు కూడా వచ్చేసాడు నీ వెనకాలే తాళంతి. ఇంకా మా బావ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారు. బైక్ మీద వచ్చేసాము. ఫుల్ గా అలసిపోయి వచ్చారు కదా మా పిల్లలు. ఇంకా వాళ్ళైతే స్నానానికి వెళ్ళారు, స్నానం చేసుకుంటున్నారు. మార్నింగ్ మేము మార్కెట్ కి వెళ్ళాం కదా, మార్కెట్ లో వచ్చేసి 1562 రూపాయలు అయ్యాయి అని చెప్పాను కదా. ఇప్పుడేమో కోఆపరేటివ్ కి వెళ్ళి ఇదిగోండి గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నాము. మినపగుళ్ళు, తర్వాత ఎండు మిరపకాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి,
నెక్స్ట్ అటుకులు, తర్వాత గోధుమ పిండి చపాతీలు చేయడానికి, పన్నీరు, పూల్ మకానా అన్ని ఇంకా కావాల్సినవన్నీ కూడాను తెచ్చుకున్నాం అనమాట. ఇంకా టోటల్ గా మా కోఆపరేటివ్ లో బిల్ ఎంత అయిందంటే 1924 రూపాయలు అయ్యాయి అనమాట. ఇదిగోండి బిల్లు 1924 రూపాయలు అయ్యింది. ఇప్పుడు 1924 అవి 1562 మొత్తం కలిపితే ఎంతో? మొత్తం కలిపితే 3486 రూపాయలు అయ్యిందనమాట. ఒక్క రోజులోనే ఎంత ఖర్చు అయ్యింది అంటే ఇవి సరుకులు, తర్వాత కూరగాయలు ఇంకొక వారం రోజుల వరకు ఇంకేం పెద్దగా ఖర్చు ఏముండవు. ఫ్రూట్స్ అన్ని కూడాను ఒక వారం రోజుల వరకు అన్ని వస్తాయి. గ్రాసరీస్ అయితే ఇంకా ఎక్కువ రోజులే వస్తాయి. ఇంకా ఈ మంత్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ అయిందనమాట ఈ రోజు. ఇంకా రాడ్ కి అయితే వెళ్ళలేదు. ఇంక రేపు ఎప్పుడైనా అది వెళ్ళి తెచ్చుకోవాలి. డోర్ కర్టన్ రాడ్. ఇంకా ఇండక్షన్ అతను కూడా నువ్వు ఫోన్ చేసి చెప్తా అన్నారు. అతను కూడా ఏం చెప్పలేదు. సరేనండి, ప్రస్తుతానికి అయితే ఖర్చులు ఈ రోజుకి ఎంత అయ్యాయి. గ్రాసరీస్ అయితే ఇంకా సర్దలేదు, అవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా నైట్ డిన్నర్ కి వంటలు స్టార్ట్ చేస్తున్నా. దోశలు వేసేసి పల్లీల చట్నీ చేసేస్తాను. ఇంకా ఎగ్ దోశ వేస్తాను అనమాట ప్రోటీన్ కి. ఎగ్ ఆల్రెడీ పల్లీలు అయితే ఫ్రై చేస్తాను. ఇవి చట్నీ చేసేస్తా. ఫస్ట్ వేసిన దోశలు మా పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా మా బావకి నాకు దోశలు వేసుకొని తెచ్చుకునే టైం కల్లా ఇంకా మా పిల్లలిద్దరు తినేశారు. సాంబార్, చట్నీ, ఇది వచ్చేసి అల్లం పచ్చడి అనమాట. మొత్తం 3 రకాలతో చక్కగా లాగించారు. అల్లం చట్నీ కావాలా, అల్లం పచ్చడి, ఇంకిన్ని వెరైటీలు అల్లం పచ్చడి కూడా అనుకోకుండా ఈ రోజు చేసింది వచ్చేసి ఈ చట్నీయే. ఇది మధ్యాహ్నం చేసింది సాంబారు, ఇదేమో మొన్న చేసింది అల్లం చట్నీ. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాం. అందరము డిన్నర్ చేసేసాము. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాను కదా పొద్దున్నే, అయినా ఈ మంత్ లో అయిన ఖర్చులు అంతా కూడాను ఒక దగ్గర రాస్తాను. ఫైనల్ గా ఎంత ఏందో చెప్తా అనేసుకొని ఇంకెలా డైరీలో అయితే రాస్తున్నా అనమాట. ఈ మంత్ లో మేము కొన్న గ్రాసరీస్ అన్ని కూడాను, కోఆపరేటివ్ గ్రాసరీస్ అన్ని కూడాను ఇందులో రాస్తాను ఈ పేజ్ లో. నెక్స్ట్ ఇందులో ఏంటంటే వెజిటేబుల్స్, మిల్క్ అండ్ ఎగ్స్ అనమాట. అన్ని కూడా ఇందులో రాస్తానమాట. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ లాగా అనమాట. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఈ మంత్ లో ఎన్నిసార్లు కొంటాము, ఎంత కొంటాము ఇందులో. నాన్ వెజ్ కి రిలేటెడ్ అన్ని ఇందులో. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఇండక్షన్ ఇచ్చాము, తర్వాత ఇక్కడ రాడ్ ఒకటి పోయింది, అవన్నీ కూడాను. అవి కూడాను వేరే దానిలో అదర్ అని చెప్పేసి ఈ పక్క పేజ్ లో అది కూడా రాస్తాను. చూద్దాము. ఇవి వదిలేసి ఇంకా మిగిలినవన్నీ ఎంత అయినాయో మంత్ ఎండింగ్ ఎలా అయితే చెప్తాను. బాయ్, గుడ్ నైట్. మా బావకి ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంది. డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఓకే బాయ్, గుడ్ నైట్. వర్షం ఎప్పుడు పడుతుంది? ఇప్పుడే ఫ్రెష్ అయ్యారు, అప్పుడే చెమటలు పట్టేసి ఉన్నాయి మా బావకి. ఇంక ఈ రోజు అయితే మా బావ కార్లో వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. టాటా. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంక రేపు తెల్లారితే మా పిల్లలకి స్కూల్ ఉందనమాట. ఇంకా ఇప్పుడు పడుకుంటే రేపు తెల్లారితే బేగ లేవాలి. అంతే ఎలాగా స్కూల్కి వెళ్ళి రేటి కాబట్టి ఇప్పుడు బేగ బొజ్జుంటే బేగ లెగుస్తారు. ఓకేనా? ఈ రోజు లాగా కాకుండా ఉంటే చాలు నాకు రేపు. అసలు ఈ రోజు అయితే ఫుల్ హడావిడి అనమాట. పావు గంటలో ఇద్దరికి బ్రష్లు, స్నానాలు, టిఫిన్ కూడాను రాగి చేసి వీళ్ళకి వేడిగా ఉంది అనేసుకొని కింద చల్లటి నీళ్ళలో ఒక బౌల్లోన ఆ వేడి దించేసి అది చల్లగా అయిన తర్వాత గబగబా వీళ్ళకి పట్టేసి షూలు వేసేసి ఇంకా బాక్స్ లోకి ఏదో ఒక టిఫిన్ చేయడానికి టైం లేక ఇంకా నేనైతే బిస్కెట్స్ పెట్టేశాను ఈ రోజు. అలాగా పావు గంటలో ఇవన్నీ పనులు కూడాను పరుగు నడక చేశాను. ఇంక రేపైనా అలారం పెట్టుకొని, ఈ రోజు కూడా అలారం పెట్టా, బట్ అది ఎందుకు మోగలేదో లేకపోతే నాకు అది ఎందుకు వినబడలేదో అర్థం కాలేదు. అట్లీస్ట్ రేపైనా వేగంగా అలారం మోగినప్పుడు లేవాలి. లేదంటే ఇలాంటి హడావిడి, ఇలాంటి ఉరుకులు పరుగులు అంతే మాత్రం నా వల్ల కాదు. ఇంకా చూసారు కదా ఈ రోజు వీడియో. ఫిష్ ఫ్రై అయితే చేశాను. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడాను అసలు మాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అంతా కూడాను నోట్ చేసుకుంటున్నాను. మంత్ ఎండింగ్ కల్లా చెప్తాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.